ఒక నీటి వసతి, ఒక రవాణా వ్యవస్థ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఊరు డెవలప్ అవుతుందని చెప్పేసి మనం ఎన్నో నిదర్శనాలు, ఎన్నో ఊర్లు చూసాం. ఆలూరులో కూడా రేపు వేదావతి ప్రాజెక్ట్ వస్తే, ఎందుకంటే వేదావతి ప్రాజెక్టు మన కళా సహకారం. ఎందుకంటే ఒక 6 మండలాలు, ఆలూరుకు 6 మండలాలు ఉన్నాయి, మళ్ళీ ఆలూరు తాలూకా ఉంది. మళ్ళీ ఒకసారి వేదావతి ప్రాజెక్ట్ వస్తే అక్కడ సాగునీరు, త్రాగునీరుతో పాటు ఈ ఆదోనికి కూడా సాగునీరు, త్రాగునీరు, మళ్ళీ పత్తికొండకు కూడా త్రాగునీరు అందించడానికి ఆ వేదావతి ప్రాజెక్ట్ ఎంత ఉపయోగపడుతుంది. పారిశ్రామికంగా ఆదోనికి జలవనరులు వేదావతి ఉంది, వేదావతి ప్రాజెక్ట్ వస్తే రేపొద్దున తుంగభద్ర కూడా ఉంది. జనవనరులకైతే కొరత లేదు. రవాణా వ్యవస్థ ఉంది. సెంటర్, ప్రతి ఒక్క ఊరికి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఒక ఆదోని ఉంది. ఇక్కడ ప్రజల మళ్ళీ మనోభావాన్ని గుర్తించి మళ్ళీ ప్రభుత్వాలు వెంటనే స్పందించి, ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, మళ్ళీ అందరూ వీళ్ళు స్పందించి దీన్ని ఆదోని చేయడానికి కృషి చేస్తే ఆదోని అన్ని విధంగా ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. జనవనరులకు కొరత లేదు, మరి ఇక్కడ పారిశ్రామికంగా కొరత లేదు. కాబట్టి దయచేసి మీరందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదోని జిల్లా చేసిన అవసరం ఎంత ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.